హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆనంద ఫ్యామిలీలో ఇంకొక తెలియని మనిషి ఉంది అని అయితే తెలుస్తుంది. ఇక ఆ విషయం తెలిసిన వెంటనే ఆనంద కోడళ్ళు అయితే ఆనందాన్ని నిలదీస్తూ ఉంటారు. ప్రీతి అడుగుతూ ఉంటుంది, అత్తయ్య గారు ఇన్నాళ్ళు ఇంకొక అమ్మాయి ఇంటి మనిషి ఉందన్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు అని ఆనందాన్ని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు ఆనంద ఒక చిన్న పాప ఫోటో అయితే పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి చెప్తూ ఉంటుంది, అమ్మ ప్రీతి, నాకు రోహిత్ కాకుండా ఇంకొక పాప కూడా పుట్టింది. తను చిన్నప్పుడు పుట్టిన వెంటనే జాతకం చూపిస్తే ఆ అమ్మాయికి ఏదో దోషం ఉందని 22 సంవత్సరాలు తను కుటుంబం మధ్యలో పెరగకూడదని, అలా పెరిగితే తనకి ప్రాణగండం ఉందని పంతులు గారు చెప్పారు. దాంతో మేము ఎంతో బాధ ఉన్నాం మనసులో దాచుకొని తనని ఒక మనిషి ఆధ్వర్యంలో పెంచుతున్నాము. ఇంకొక 2 రోజుల్లో ఆ గడువు పూర్తవుతుంది. ఇంకొక 2 రోజుల్లో మా అమ్మాయి మా ఇంటికి వస్తుంది అని లీలావతి ఇంకా వాళ్ళ ఆయన ఆనంద ఎంతో సంతోషపడుతూ అంటూ ఉంటారు. ఇక అప్పుడే రోహిత్ కూడా ఇంకో 2 రోజుల్లో నా చెల్లి దామిని మా ఇంటికి వచ్చేస్తుంది, మాతో సంతోషంగా ఉంటుంది అని రోహిత్ అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఇక ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా 2 రోజుల్లో దామిని వస్తుందని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మరో పక్కన కొత్తగా పరిచయం చేయబోతున్న దామినినైతే చూపిస్తారు. తను ఒక మధ్యతరగతి ఇంట్లో టీవీ చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ బామ్మ దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఇక దామిని అడుగుతూ ఉంటుంది, నిన్ను నేను 22 ఏళ్ల నుంచి అడుగుతున్నాను నా వాళ్ళు ఎవరు అని, నువ్వు మాత్రం నాకు చెప్పట్లేదు. నేను అప్పుడే చెప్పకూడదు, నాకు సమయం ఉంది అని ఏమో నువ్వు అంటున్నావు. ఈలోపు నువ్వెక్కడ చచ్చిపోతావేమోనని నేను భయపడుతూ బ్రతుకుతున్నాను అని దామిని వాళ్ళ బామ్మతో అంటూ ఉంటుంది. ఇంకొక 2 రోజులు ఆగమ్మా చెప్పేస్తాను అని ఆ బామ్మ అయితే తనకి చెప్తూ ఉంటుంది. సరే, ఇన్నాళ్ళు ఆగాను, 2 రోజులు ఆగనా అని దామిని వాళ్ళ బామ్మతో అంటూ ఉంటుంది. మరో పక్కన ఆనంద కుటుంబం చాలా సంతోషపడిపోతూ దామిని గురించి తన రాక గురించి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అనన్య అనుకుంటూ ఉంటుంది, ఓహో, మనకి తెలియని విషయం ఇదొకటి ఉందన్నమాట. అయితే నేను కొత్త ప్లాన్ మొదలు పెట్టాల్సిందే అని తను కొత్త ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు దామిని రాకతో కథ ఏ మలుపు తిరగనుంది? అనన్య దామినిని కూడా అడ్డు పెట్టుకుని ఏమైనా కుట్రలు చెయ్యనుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.